రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో తన శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొన్ని అపోహలు రావడానికి అవకాశం కల్పించిందన్నారు. తమకు ఇష్టమైన మిల్లులను ఎంచుకోవడానికి రైతులకు స్వేచ్ఛ ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులను కుంభకోణాలకు రాజకీయ లబ్ధికి వినియోగించుకుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఎంతో పారదర్శకతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యం కొనుగోలు పైన జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, అదేవిధంగా పౌర సరఫరా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఇతర అధికార యంత్రాంగం అందరూ కూడా కూర్చుని సమీక్షించుకున్నాం. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విపులు, గౌరవ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాయకర్ గారు, సీనియర్ శాసనసభ్యులు భీమవరం రామాంజనేయులు గారు, సోదరులు రాధాకృష్ణ గారు, మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ఏ విధంగా ఈ అకాల వర్షాల వలన కొంతవరకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు పైన అపోహలు సృష్టించడానికి చేతకాని గత ప్రభుత్వం